ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి వేకువజామన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మరోసారి ఉదయకాలం మందు మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించి ఉన్నారు. ఈ సమయమందు దైవజనమ మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. వేకువజామన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజలకు దగ్గరగా మార్చబడుతూ ఉన్నారు. అనేకులకి ఈ కార్యక్రమాన్ని దేవునికరంగా మార్చినందుకు వందనాలు. ఈరోజు మీ వాగ్దానం చేతబట్టుకొని మరి ముందుకు వచ్చి ఉండగా మీరే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదూ? మరి దేవుని బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని మేము ప్రభువు నామములో నమ్ముతూ ఉన్నాం. మరి ఈ దినము కూడా చక్కని వాగ్దానాన్ని మరి దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ఇంకెందుకు ఆలస్యం, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయొద్దును, వారి నిధులను నింపుదను. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలమే చక్కని యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది పేదరికము ద్వారా మగ్గిపోతూ ఉన్నారు. ఎందరో జీవితాలు పేదరికాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ లోకములో అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దైవజనమ వారి జీవితంలో ఉన్న పేదరికంలోంచి బయటపడాలని, పేదరికాన్ని జీవితంలో పోగొట్టుకోవాలని అనేక రకాలైన మార్గాలలో ప్రయత్నాలు చేస్తూ చివరికి వారి జీవితంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టుకోలేక, ఆ పేదరికం అనే రేఖలోంచి బయటపడలేక మరింతగా బాధపడుతున్న కుటుంబాలు ప్రపంచంలో కనబడుతున్నాయి. అయితే ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఎవరైతే దేవుణ్ణి బాగా ప్రేమిస్తారో, అందరికంటే అన్నిటికంటే ముఖ్యముగా దేవుడిని ప్రేమించగలిగిన వారిగా మొదటి స్థానం ఇవ్వగలుగుతారో వారితో దేవుడిస్తున్న వాగ్దానం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. దేవుడి స్తోత్రం. దేవుణ్ణి ఏ కుటుంబం అయితే గాఢంగా ప్రేమిస్తుందో ఆ కుటుంబాలు ఎప్పుడూ కూడా పేదరికంలో ఉండే అవకాశాన్ని దేవుడు ఇవ్వడు. ఎందుకంటే వారు దేవుణ్ణి ప్రేమిస్తుండగానే వారి యొక్క పేదరికాన్ని భగవంతుడు తొలగిస్తూ ఉంటాడు. ఆ కుటుంబం దేవుని ప్రేమిస్తుండగానే ఆ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దేవుడు తీసివేసి తనలో ఉన్న ఐశ్వర్యం ద్వారా, తనలో ఉన్న ఆ దీవెన ద్వారా ఆ కుటుంబాలు నింపబడితే కనుక వారు పేదవారిగా ఎన్నడూ ఉండే అవకాశమే ఉండదు. సోదరా, ఈ ఉదయకాలం దేవుడు నీకు కూడా ఒక వాగ్దానం అనుగ్రహిస్తున్నాం. నీవు కూడా దేవుణ్ణి గాఢంగా ప్రేమించే వ్యక్తివైతే ఖచ్చితంగా నీ జీవితాన్ని ఒక ఐశ్వర్యవంతుడిగా దేవుడు మారుస్తాడు. ఒక ధనవంతుడిగా దేవుడిని మారుస్తూ ఉంటాడు. ఆయన చెప్తున్న మాట, ఆయన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా ఆయన చేస్తాడంట. అంత మాత్రమే కాకుండా ఆయన పలుకుతున్న వారి నిధులు నింపుదును. దేవుడి స్తోత్రం. యేసేపు చాలా దేవుణ్ణి చిన్నప్పటి నుంచి ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు కనుక అతని జీవితాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే దైవజనమ చాలా ఆస్తికర్తగా దేవుడు అతని జీవితాన్ని అనుగ్రహించాడు. అలాగే దావీదు కూడా దేవుణ్ణి బాగా ప్రేమించే మనసు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఆ దావీదు జీవితాన్ని కూడా మరి దేవుడు ఆస్తికర్తగా దేవుడు మార్చాడు. రూతు కూడా దేవుణ్ణి బాగా ప్రేమించడం ప్రారంభించింది కనుక దైవమైన ఆ తండ్రిని ప్రేమిస్తూ వెళ్ళిపోతుండగా పరికి ఏరుకుంటే తప్ప పొట్టగడవని పరిస్థితిలో ఆమె జీవితాన్ని
బోయాజుకు భార్యగా దేవుడు మార్చేస్తాడు. ఎస్తేరు కూడా దేవుణ్ణి బాగా ప్రేమించిన వ్యక్తిగా ఉంది కనుక ఒక సామాన్య కుటుంబంలో పుట్టి తల్లి లేకుండా పెరుగుతున్న ఆమె జీవితాన్ని మరి దేవుడు ఆస్తికర్తగా మార్చాడు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఎందరో జీవితాలని దేవుడు ఆస్తికర్తగా మార్చడం కారణం వారు అందరికంటే ముందుగా వారు దేవుణ్ణి గాఢంగా ప్రేమించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలం నీవు కూడా దేవుణ్ణి బలంగా ప్రేమించి వెళ్ళిపోతున్న వ్యక్తివైతే నీ స్థితి గురించి నువ్వు భయపడే ప్రసక్తి ఎందుకు లేదంటే ఖచ్చితంగా దేవుడు నీ పేదరికాన్ని, నీ ఇంటి పేదరికాన్ని దేవుడు తీసివేస్తాడు. అందుకే ఈ ఉదయకాలం వేకువజాము మన్నా ద్వారా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నిన్ను ఆస్తికర్తగా దేవుడు మార్చబోతున్నాడు. ఎలా ఆస్తికర్త? ఆయన ఏదో ఒక మార్గం ద్వారా నిన్ను ఆస్వాదించి, నిన్ను బలపరిచి, ఒక అద్భుతమైన కార్యక్రమాలు జరిగించి ఆస్తికర్తగా దేవుడు మార్చే ప్రయత్నాన్ని చేస్తాడు దైవజనమా. అందుకే నువ్వు ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానానికి గట్టిగా పట్టుకో. నువ్వు గాఢంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా మారుతూ ఉంటే, గాఢంగా ప్రభుని ప్రేమించే వ్యక్తిగా మారుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడి యొక్క ఐశ్వర్యానికి వారసుడిగా నువ్వు మార్చబడతావు. ఆ ఐశ్వర్యమే నీ జీవితాన్ని మార్చివేస్తుందండి. ఒకప్పుడు దావీదు చాలా పేదవాడు, కానీ దేవుని ప్రేమించిన తర్వాత అతను పేదవాడిగా ఉంటున్నాడు. దేవుడు తనకున్న కృప చేత, తనకున్న దీవెన చేత భగవంతుడు ఆ యొక్క భక్తుడైన దావీదు గారి జీవితాన్ని కారణం అతడు దేవుడు వాక్యాన్ని, దేవుణ్ణి బాగా ప్రేమించాడు. ఈనాడు చాలామంది జీవితాల్లో దేవుని తప్ప అన్నిటినీ గాఢంగా ప్రేమించేవారు కనబడుతాం. దేవుని ఎక్కడో చివర ఒక స్థానంలో పెట్టి చివరిలో ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రేమిస్తూ ఉంటాం. అందుకే మనుషుల జీవితాల్లో ఉన్న పేదరికం పోగొట్టలేకపోతున్నారు. అలా ఎన్నో మార్గాలు ప్రయత్నాలు చేస్తే ఒక్కసారి దేవుని ప్రేమించి ఆయన మార్గాన్ని కోరుకునే వ్యక్తిగా మనం మారిన మరుక్షణమే ఆయన ప్రేమకు మనం పాత్రులుగా మార్చబడతాం. ఆయన ప్రేమ మన జీవితాన్నే మార్చివేస్తుంది, మన బ్రతుకునే మార్చివేస్తుంది. ఆయన ప్రేమ మన దరిద్రాన్ని పోగొడుతుంది. ఆయన ప్రేమ మన స్థితిని, మన పరిస్థితిని మరి మెరుగు చేస్తుంది. అటువంటి క్రీస్తు ప్రేమ ఈరోజు నీలోకి రాబోతుంది. ఆయన నీ కుటుంబాన్ని ప్రేమించబోతున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తుండగానే ఆయన ఈ పరిస్థితులన్నీ కూడా మార్చి ఆయన ప్రేమ చేత నేను నింపి ఆయన ఆస్తికర్తగా నింపబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం సోదర, నాతో పాటు ఏకీభవించండి ప్రార్థనలో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా మారుస్తానని, వారి నిధులతో నింపుతానని మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. నిజమే ప్రభువా, మేము ఈ లోకంలో మాకున్న పేదరికాన్ని పోగొట్టుకోవడానికి అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ నీ లేఖనాలు చదివిస్తున్నాయి, దేవుని ఏ వ్యక్తి అయితే ప్రేమిస్తారో బాగా ఆ వ్యక్తి కృపతో నింపబడతారని వాక్యం సెలవిస్తున్నాం తండ్రి. ఈ దినానైనా పేదరికముతో జీవితం అల్లడిపోతున్నా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు నేను ప్రేమించేవారుగా మార్చబడుతూ ఉండగా ప్రతి కుటుంబాన్ని కూడా మీ యొక్క ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులనే బాధతో కన్నీరు వంటి గాథల్లో ఉన్న కుటుంబాలు జ్ఞాపకం చేసుకున్నాయా, ప్రతి అప్పు వారి జీవితంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. 10-20 సంవత్సరాలు పిల్లలు లేక బాధపడుతున్న సహోదరులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి ఆటంకం దూరపు చక్కని సంతానం వారికి అనుగ్రహించండి అయ్యా. చదువుకున్న బిడ్డలు ఉన్నారు, చక్కని జ్ఞానం వారికి అనుగ్రహించండి. చదువు పూర్తయిపోయిన వారు ఉన్నారు, చక్కని జాబుల చేత వారిని ఆస్వాదించండి తండ్రి. ఇదిగో అనారోగ్యాల చేత, మరణకర వ్యాధుల చేత, ఆయా రోగాలతో ఆసుపత్రుల్లో మీ ఇళ్ళ వద్ద పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి వ్యాధి వారి శరీరంలో దూరపరిచి స్వస్థపరచండి తండ్రి. నా తండ్రి, వ్యవసాయము, పాడి పంట ఆధారపడే వారికి కాలమానం సరిగా ఉంచి వ్యవసాయం పండించండి తండ్రి. చిన్న చిన్న జాబులు చేసుకునే వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల ద్వారా వారిని బలపరచండి తండ్రి. నాయన స్తోత్రాలు ప్రభువా. విడిపోయిన బంధాలు ఒకటిగా మార్చండి తండ్రి. చాదుబడి చిల్లంగి మంత్రశక్తులతో
శోధించబడుతున్న వారిని విడుదల దయచేయండి ప్రభు, మీ నామం పేరుట తండ్రి. నా తండ్రి, ఇదిగో నా ప్రభా, మీ నామములో ఇవే కుజమ్మన్న కార్యక్రమాన్ని చూస్తూ ఏ పనులైతే వారు ప్రారంభిస్తున్నారో తండ్రి, వ్యవసాయమైన, వ్యాపారమైన, ప్రయాణమైన, ఒక గృహ కట్టడమైన, ఏదైనా కానీ ప్రభా అద్భుతమైన జయాన్ని వారికి కలిగించేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా నా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు పెళ్లి రోజు చేసుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్న వారు ఆశీర్వదించండి. బర్త్డే జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్న వారు ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు నా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఈ ఉదయకాలమే నీ మాటలు విని వారు ఏ పని మొదలు పెట్టిన వారికి జయమే చేయమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వేకువజాము అన్నని కార్యక్రమం మేము బలపరుస్తుందని, ఆత్మీయులుగా మేము రూపుదిద్దుతుందని ఎంతో నమ్ముతూ ఉన్నాను. ఈ భారభరితంగా ఉన్న ఈ పరిచర్యని మరి దేవుడికి మహిమకరంగా ఆయనే కొనసాగిస్తూ ఉన్నారు. మర్చిపోకండి, మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్జే ప్రేయర్ మినిస్ట్రీ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకులకి ఈ యొక్క వేకువజాము అన్న కార్యక్రమాన్ని బయలుపరచండి. ఎవరైనా ఈ సేవని బలపరిచే ఉద్దేశం ఉంటే తప్పక మీ సహాయం అందించండి. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు, ఆల్ ఆఫ్ యూ.